మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? చెప్తున్నాను, ఆల్రెడీ ఒక 10 నెలల నుండి వీరి జీవితంలోకి వేరే ఎవరైనా ఎంటర్ అవ్వడం కానీ, థర్డ్ పర్సన్ ఎంటర్ అయినట్టుగా వీరు ఫీల్ అవ్వడం కానీ, లేదా ఏదో తెలియని ఒక ఇన్సెక్యూర్ భార్యాభర్తలలో, తిన్నవా, బాగున్నవా, లేదా ఏమైనా కావాలా అని ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా పక్కలకు తిరిగి మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటవి. అయితే మేషరాశి వారి ఇంట్లో తల్లిదండ్రుల మూలకంగా కోడలకు కానీ, అల్లుని మూలకంగా బావమరుదులకు కానీ కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఓకే, కుటుంబంలో సఖ్యత ఏ విధంగా ఉంటుంది? అలాగే మనకి ఇంట్లో శుభవార్తలు ఏమైనా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు వీళ్ళు? శుభవార్త అంటే ఆల్రెడీ 2025-24లోనే కన్సీవ్ అయిన దాఖలాలు ఉంటవి. శుభవార్త ఇదే. ఏ అక్షరము ఎల్లక్షరాలతో ఉండేటువంటి వారికి ఆ టైంలో సంతాన యోగం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా శుభకార్యాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే బలం ఉంది. శుభకార్యాలకు బలం ఉంది, ఎందుకంటే గురువు బాగున్నాడు. రేపు సుమారుగా ఆగస్టు 4వ తారీఖు వస్తే గురుబలం పోతుంది. సో ఏదున్నా ఈ ఏప్రిల్, మే, జూన్లో ఈ 3 నెలలలో గుడ్. ఏప్రిల్ మాసంలో గురుగారు వృషభ రాశి వారి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? చాలా ప్రేమగా, అనురాగంగా, అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా లోన్స్ రిలేటెడ్ కానీ, ఏమైనా బ్యాంకులో బంగారం ఉన్న విడిపించుకోవడాలు కానీ, ఇలాంటివి కొన్ని కనబడుతున్నవి. దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఆప్యాయత మాత్రము ఉండబోతున్నది ఖచ్చితంగా. అలా ఎలాంటి నో డౌట్ లేదు. అయితే ఎవరో థర్డ్ పర్సన్ కానీ ఏమైనా సీక్రెట్ విషయాలు దాచిపెట్టిన, భార్యకు తెలియకుండా భర్తనో, భర్త తెలియకుండా భార్యనో ఉంటే మాత్రము అది తెలిస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది పరిస్థితి. కుటుంబంలో శాంతి వాతావరణం కావచ్చు, మెయిన్గా శుభవార్తలు వినే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి వీళ్ళు ఏదో ఒక సందర్భం వచ్చి? ఖచ్చితంగా, ఎందుకంటే వివాహ ప్రయత్నాలు చేయండి అంటున్నాము, వివాహానికి సంబంధించినటువంటి బలం ఉందంటున్నాము. అదేవిధంగా మాట కొంచెం అదుపులో ఉంచుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా కూడా అని చెప్పడం జరుగుతున్నది. సో అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో, ఈ పరాభావనామ సంవత్సరం అయిపోయేసరికల్లా చేదు అనుభవం మాత్రం ఉంటుంది వృషభ రాశి వారికి. దాంపత్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ మాసం మిథున రాశి వాళ్ళకి? సూపర్. ఒక్క మాటలో ఖచ్చితంగా దాంపత్య జీవితము ఏప్రిల్ నెలలో ఈ యొక్క మిథున లగ్నము, మిథున రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో ఉన్నటువంటి బాధలో, ఇబ్బందులు అన్నీ తొలగిపోయే పరిస్థితి ఉంది. మీ కొడుకు వల్ల మీరు బాధలో ఉన్నారా, కూతురు వల్ల బాధగా ఉన్నారా, కోడలు వల్ల బాధగా ఉన్నారా, సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా బలం ఉంది. మిథున రాశి వారికి ఉన్నంత బలం ఏ రాశికి లేదు, 12 రాశుల వారికి. ఏప్రిల్ నెల కాదు, సంవత్సరాల దాకా దూసుకొని పోవచ్చును వీళ్ళు. ఇక వీళ్ళ కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు కాదు, ఈ మనకు ఏప్రిల్, మేలో గట్టిగా ప్రయత్నం చేస్తేనే జరగవచ్చును. లేదు అనుకున్నా రాబోయే రోజులలో అయితే ఉన్నవి శుభకార్యాలకు 100% యోగము ఉన్నది. ఎందుకంటే కొంతమేర కొందరు బాధలో ఉన్నారు. వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశల మూలకంగా కొంత ఇబ్బందులలో ఈ మిథున రాశి వారు ఉన్నారు. మనం చెప్పినవి కొందరికి మ్యాచ్ అయితే కొందరికి మ్యాచ్ కావు. మ్యాచ్ కాని వారు ఎందుకు మ్యాచ్ కాలేదో తెలుసుకోండి. ఏప్రిల్ మాసం కర్కాటక రాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి అన్యోన్యత ఉంటుంది. ఎందుకంటే గడిచిన రోజులు బాగా లేవు. 22, 23, 24, 25లో అనుమానాలు కానీ, కోర్టు రిలేటెడ్ కానీ, ఇష్యూస్ కానీ ఎన్నో ఫేస్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంది, అవి సద్దుమణగడం కానీ, లేదా ఏమైనా మనకు అనుకూలంగా ఉండడం కానీ, అనుకూలంగా వచ్చే విధంగా ఉండడం కానీ, మొత్తం మీద
భార్యాభర్తలలో ఒక సఖ్యత అనేటువంటి ఏర్పడే పరిస్థితి ఉన్నది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా ఉండడము, సంతానం అయ్యే యోగము ఉన్నది. గురుగారు, ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు గతంలో కుటుంబంలో ఏమైనా విభేదాలు ఉండి అంత కుటుంబ వాతావరణం బాగోక, అలాగే ఇప్పుడు పరిస్థితుల్లో కాస్త సెట్ అయ్యి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి శుభవార్తలు ఉన్నవి. స్థిరాస్తులు కావచ్చును, కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు సద్దుమణగవచ్చును. ఇలా ఎన్నెన్నో కూడా వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టడానికి మంచి శుభగడియలు అయితే రాబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురుగారు, ఏప్రిల్ మాసంలో ఈ సింహరాశి వారికి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది? దాంపత్య జీవితానికి సంబంధించి కొంత మంటలు ఆల్రెడీ చెలరేగినవి, బాగా లేదు వ్యవస్థ. ఏవో కొన్ని మానసిక బాధలో, మానసిక క్షోభను భార్యాభర్తలలో, భర్త ఏదో వర్క్స్ మీద బిజీగా తిరగడం కానీ, లేదా ఒకవేళ భార్యాభర్తలు ఉన్నట్టయితే ఒకరు అమెరికాలో ఒకరు ఇండియాలో ఉండడం కానీ, తెలియని మార్పులు చేర్పులు అయితే జరిగిపోయినవి గడిచిన రోజులలో. సో ఇక వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. వ్యక్తిగత జాతకంలోనే నడిచే దశలు, అంతర్దశలు, ఒకవేళ రాహువుది ఉంటే రాహు పీరియడ్, రాహు దశ అంతర్దశలో ఉంటే 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఆల్రెడీ 1 సంవత్సరం క్రితమే ఇబ్బంది ఎదురైంది కనుక మనం ఇంకో 1.5 సంవత్సరం వెయిట్ చేయాలి. లేదా శని పీరియడ్ ఉంటే అది కూడా అంతే, 2.5 సంవత్సరాలు. 1 సంవత్సరం దాటినారు, ఇంకో 2.5 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది. అదే ఏమిటి అనేది చూసుకోవాలి. వారి వ్యక్తిగత జాతకరీత్యా సప్తమ స్థానం కానీ, 12వ భావం కానీ, అష్టమ స్థానాలు కానీ మరి ఇవేమైనా రన్ అవుతున్నాయా అనేది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళిన ఎడల మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత కాలం ఈ రాశి వాళ్ళు ఏప్రిల్ మాసంలో శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నవి, ఖచ్చితంగా ఉన్నవి. కానీ మే, జూన్ తర్వాత నుంచి అయితే లేదు. ఏప్రిల్ నెలలో ఉన్నవి. శుభకార్యాలు చేయొచ్చును, శుభవార్తలు వినే అటువంటి అవకాశాలు ఉన్నవి. ఎవ్రీథింగ్ ఫైన్. గురుగారు, ఇక దాంపత్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇక ఏప్రిల్ మాసం ఈ కన్యా రాశి వాళ్ళకి? ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి దాంపత్య జీవితాన్ని చూసుకున్నట్టయితే వీరికి వాస్తవానికి కూడా భార్యాభర్తలలో కొంత అనుమానం కానీ, అనుమానాస్పద విషయాలు ఏవైనా తారసపడడం కానీ జరిగినటువంటి దాఖలాలు అయితే ఉన్నవి గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వాస్తవానికి దాంపత్య జీవితంలో ఎవరో ఒకరు బట్టగాల్చి మీద వేయడం కానీ, లేదా ఎవరో ఒకరు మీకు ఒక రూమర్స్ రిలేటెడ్ కానీ క్రియేట్ చేయడం కానీ చెప్పలేం. ఇది అది అని చెప్పలేం. కానీ మొత్తానికైతే కొంత 50-50 ఛాన్సెస్, బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. గురుగారు, ఈ నెల ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఏమన్నా కావచ్చు, పెట్టుబడులు పెట్టడానికి, ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు? కొనొద్దు, అనుకూలంగా ఉండదు. ఈ టైంలో 1-2 సార్లు మీ వ్యక్తిగతంగా మీరు జన్మించినటువంటి జాతకాన్ని చెక్ చేసుకోగలరు. ఎందుకు చెప్తున్నాను అంటే, సింహరాశి వారిని అడగండి ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో గడిచిన 2.5 సంవత్సరాలు, గడిచిన 4 సంవత్సరాలు. మీకంటే కొంచెం అప్డేట్గా ఉంటారు వాళ్ళు. అంటే మీకంటే ముందు ఆల్రెడీ అష్టమ శనిని అనుభవించారు. ఇలాంటి ఇబ్బందులు ఏమిటి అనేది మీరు నా వీడియోస్లో కింద కామెంట్ చూసినా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ క్షణము బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండా ఇప్పుడు వెనకడ ఒక కథ ఉండే, బావిలో పిల్లో కుందేలో ఏదో చిన్నతనంలో చెప్తే ఆ సింహం కాస్త వెళ్ళి బావిలోకి చూసి సింహం ఎట్లా చెప్తే అట్లా చెప్తుంది. గుర్తుందా? ఆ నీడ దానికి నీటిలో కనబడుతుంది. కనబడి ఇది ఎట్లా అరిస్తే అక్కడ అట్లా అరుస్తుంది, సౌండ్ వినబడుతుంది. నువ్వు నా రాజ్యానికి వస్తావా అనే విధంగా ఆ పులి కాస్త సింహమో పులి అలా దూకేస్తుంది బావిలో. అమ్మయ్యా సింహం బెడద అయిపోయింది అనే విధంగా. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎవరిని చూసినా సత్యం అనిపిస్తుంది. ఇక్కడ నా పాయింట్, ఎవరో బావ వచ్చిండు అనుకుందాం, బావ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయి బాగుంటుంది,
సూపర్ ఉంటుంది, ఈ ల్యాండ్ కొను బాగుంటుంది, లేదా ఇగో ఈ ట్రేడింగ్లో పెట్టు డబ్బులు 10% వస్తాయి, లేదా ఇగో 2 కార్లు కొను సెల్ఫ్ డ్రైవింగ్ ఇద్దాం, లేదా ఇక్కడ ఇగో ఉద్యోగం వచ్చిందట ఇటు ఒక 5 లక్షలు కడితే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కట్టేసేయి. ఇలా ఎవరన్నా ఏదన్నా వచ్చి మీకు చెబితే సరే అనే పరిస్థితిలో ఉన్నారు. డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అనేటువంటి ఆలోచనలలో కూడా ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ నీడను కూడా మీరు నమ్మద్దు. ఇక ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఏమన్నా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయంట వాళ్ళకి? ఇల్లీగల్ అఫైర్స్ అని కాదు, కానీ ఏప్రిల్ నెల ఎవ్రీథింగ్ ఫైన్, నాట్ బ్యాడ్. సో ఎప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ వస్తుందో, ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి మరి కొంత భార్యాభర్తలలో అనుమానం అనేటువంటిది ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఒకరు పరిచయం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా గుడ్ న్యూస్లో వెళ్ళబోతున్నారా ఈ మాసం వీళ్ళు ఏదైనా? ఈ మాసంలో గుడ్ న్యూస్ అనేటువంటిది కాదు, కానీ ఈ మాసం దాటాలి. ఆగస్ట్, జూలై, ఆగస్ట్ ఈ 2 నెలల్లో గుడ్ న్యూస్ అనేటువంటిది ఉంటుంది. కనుక కొంచెం వెయిటింగ్లో ఉండండి, తప్పకుండా గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఇక ప్రాపర్టీస్ పరంగా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం చెప్తారు వీళ్ళకి? ప్రస్తుత కాలం అయితే ఎలా ఉంది వీళ్ళకి? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క మనకు ఇప్పుడు వద్దు అనే ఉన్నది నాకు. ఈ అంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా మాత్రము తులారాశి వారికి బాగుంది అని అంటున్నారు, కానీ నాట్ బ్యాడు. ఏమున్నా ఈ యొక్క నెల 2 నెలలు గురువు 9వ భావంలో ఉంటాడు, 10వ భావానికి వెళ్ళాడు అంటే గట్టిగా దెబ్బ పడుతుంది. సో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కానీ, కొంతమేర మానసికంగా బాధ కానీ, విచారంగా ఉండడం కానీ, పై అధికారుల నుండి కొంత లైక్ ఏదైనా కావచ్చు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగం మానేయాలి అనే పరిస్థితి వస్తుందంటారా? అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక బిజినెస్ చేయాలి అనే విధంగా ఉంటుంది. ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ జోలికైతే వెళ్ళకండి దయచేసి. ఆల్రెడీ 2025లోనే చేయగాల్చుకున్నారు, మళ్ళీ 26లో కాల్చుకోకండి. ఓపికగా ఉండండి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు సూటబుల్ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ముందుకెళ్ళండి. తప్పకుండా చూయించుకోవాలి. ఇప్పుడున్నటువంటి కలియుగంలో మంచి ఆస్ట్రాలజర్స్కు తప్పకుండా మీరు కలవడము, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం అవసరము. ఏదో 1000-2000కు పెద్దగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే మీకు అనుకూలంగా నేను చెప్తున్నా, మీకు అనుకూలంగా నేను ఉంటున్నా. బయట చాలామంది వేలకు వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, బాగా గమనించుకోండి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు ప్రస్తుతం? వీళ్ళు ఉద్యోగం వస్తుంది. ఈ 2 నెలల్లో ఉద్యోగం కొడతారు. ఏప్రిల్ మేలో ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు వీళ్ళకి ప్రస్తుత కాలం? దాంపత్య జీవితం కూడా బాగుండదు. భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ మీద ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో, వీరి జీవితంలోకి మరొకరు ఎవరైనా ఎంటర్ అవ్వడం కానీ, వీరి జీవితంలోకి ఎవరైనా రావడం కానీ, ఇది ఆల్రెడీ ఉంది. దానివల్ల బాధలు పడుతూ ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యలు క్లియర్ అవ్వడానికి ఎంతకాలం పట్టొచ్చు అంటారు గురుగారు? వీళ్ళకు 2027 నుంచి కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇక శత్రువుల పరిస్థితి ఏంటంటారు? నరఘోష, నరదిష్టి తాలూకు ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ నెలలో శత్రు బాధ నివారణ కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా దగ్గరలో ఉండేటువంటి కొండ మీద ఉండేటువంటి ఆలయాలను దర్శించాలి. మెట్ల మార్గంగా పైకెక్కాలి. మెట్టుకు కూడా నమస్కారం చేసుకుంటూ పైకెక్కి నమస్కారం చేసుకోండి. సంకష్టహర చతుర్థి రోజు కానీ, శ్రవణ నక్షత్రం రోజు కానీ ఒక 108 కొబ్బరికాయలను మొక్కుకొని కొట్టండి. స్వామికి కొట్టి అందరికీ కూడా పంచండి. మనిషికి ఒకటి మీరే తల ఒక ప్రసాదంగా ఇచ్చేసేయండి. దేవాలయంలో ఉండేటువంటి భక్తులకు వారి యొక్క దీవెనార్థ, వారి యొక్క అనుగ్రహము మీకు చల్లని చూపు ఉంటుంది. లేదు అని అనుకుంటే మీరు కొబ్బరికాయ రేట్లు బాగా ఉన్నాయి మేము కొట్టము అని అనుకునేటువంటి వారైతే సుమారుగా 3 కిలోల దద్దోజనాన్ని చేసి చక్కగా కూడా
ఏదన్నా శనివారం రోజు స్వామివారికి నివేదన చేసి వెంకటేశ్వర స్వామికి లేదా ఆంజనేయ స్వామికి నివేదన చేసి ఆ దేవాలయంలో పంచే ప్రయత్నం చేయండి. రాబోయేది శ్రీరామనవమి, కుదిరితే దద్దోజనం పెట్టండి ఎక్కడైనా అన్నదానం రూపకంగా. ఇక దాంపత్య జీవితానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది గురుగారు? దాంపత్య జీవితంలో కొంత ఇబ్బంది అయితే ఉన్నది ఖచ్చితంగా. అది 2025 మార్చ్ ఏప్రిల్ నుంచి వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్నది, పెద్దగా లేదు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ, స్టంట్ పడడం కానీ, లైక్ ఏదైనా చెప్పలేం, హార్ట్ రిలేటెడ్ కానీ ఇలాంటివి కొన్ని మాత్రము అనుభవించే పరిస్థితులు ఉన్నవి. రాబోయే రోజులలో మ్యారిటికల్ లైఫ్ అంటే భార్యాభర్తలలో అన్యోన్యత పెద్దగా ఉండదు వాస్తవానికి. ధనుసు రాశి వారికి ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అనే విధంగానే ఉంటుంది, కానీ పూర్తిగా అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ధనుసు రాశి వారు ఎక్కువగా నా మాటే సాగాలి, నాదే సాగాలి అనే విధంగా ఉంటారు కొంచెం కొన్ని సందర్భాలలో. అంటే వారి వ్యక్తిగత జాతకరీత్యా లగ్నం కానీ ఏదైనా రాశి కానీ చేంజ్ ఉంటే చెప్పలేము. ధనుసు రాశి వారు అంటే ఎవరు? బాబీ బూబే, మన బాలకృష్ణ గారు. ఎట్లుంటుంది తన లాంగ్వేజ్ కానీ తన మాట విధానం కానీ మాస్. సో అట్లా ఉంటుంది కొంత వీరిది కూడా ధనుసు రాశి వారిది. సో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు కానీ లగ్నం కానీ చేంజ్ ఉంటే చెప్పలేము. కనుక ధనుసు రాశికి సంబంధించినటువంటి వ్యక్తికి బాబీ బూబే అక్షరాలతో పేరు ఉన్నదా? చెప్పలేం కదా. రా అక్షరమో, మా అక్షరమో, నా అక్షరమో, ఏ అక్షరం మీద పేరు ఉండేది. మళ్ళీ అట్లా వ్యక్తిగత జాతకాన్ని చూడాలి, ఈ జాతకాన్ని చూడాలి. కనుక ఏదేమైనప్పటికీ కూడా కొంత రాబోయే రోజులు అనేటువంటిది ఒక యుద్ధ ప్రారంభమే అనుకోండి. ఇక యుద్ధంలాగానే ఉంటుంది గడిచే రోజులు. కనుక అంటే ఇప్పుడు లైక్ ఏదైతే మనకు ఉద్యోగంలో మార్పులు కానీ, వ్యాపారంలో ఇబ్బందుల ఇలాంటివన్నీ ఉంటున్నా వ్యక్తిగత జాతకం అనేది నేను చెప్తున్నాను. నడిచే దశ అంతర్దశలు బాగుంటే ఓకే. ఇందులో కూడా ఏమైనా మనకు ఇబ్బంది కలిగించేటువంటి దశ అంతర్దశలు నడుస్తున్నాయి అనుకుంటే చెప్పలేం. సో మనం చేసే ప్రయత్నము వద్దు, ఉన్న చోటు ఉండాలి, లేక ఇదాన్ని అని ఏదన్నా తెలుసుకోవచ్చు. శత్రువుల పరిస్థితి ఏంటి గురుగారు? నరఘోష, నరదృష్టి తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆల్రెడీ కొన్ని సందర్భాలలో చెప్పా ఇందాకనే. 2025 లైక్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ నుంచి గత ఒక 10 నెలలు 8 నెలల నుంచి వ్యవస్థ బాలేదు ఎట్టి కోశాన కూడా. ఈ బాలేని క్రమంలోనే శత్రువులకు సంబంధించిన ఇబ్బందులు మనకు తెలియకుండా మనపై చెడుగా చెప్పడం, చేయకూడని పనులు చేయడం కొన్ని ఉంటవి. దాని మూలకంగా మనం ఏదో బ్యాడ్ అవ్వడము, ఇలాంటివి కొన్ని జరిగిన దాఖలాలు అయితే ఉన్నవి. కనుక ఇంకొన్ని రోజులు శత్రువుకు సంబంధించిన బాధలు అయితే ఉంటవి ఖచ్చితంగా. ఈ నెలలో వీళ్ళకి ఏమన్నా గుడ్ న్యూస్లు వినే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి అంటారా? తప్పకుండా. ఆల్ ఆఫ్ సడన్గా ఈ 2 నెలల్లో ఏదైనా జరగవచ్చు. ఆల్ ఆఫ్ సడన్గా ఈ మనకు ఏప్రిల్ మే నెలల్లో సప్తమాత గురువు ఉన్నాడు కనుక మేబీ గుడ్ ఛాన్సెస్ అయితే ఉన్నవి. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుందంటారు గురుగారు ఈ మాసం ప్రత్యేకంగా? ఎవరైతే మనకు ఇక్కడ చూసుకుంటే మకర రాశి వారు ఉన్నారో కొంత దాంపత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు గత 2-3 సంవత్సరాల నుండి అధికంగా ఉన్నవి, లేవు అని కాదు. ఇప్పుడు గత 8 నెలల నుండి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు కానీ ఒడిదుడుకులు కానీ ఉన్నవి. రాబోయే రోజులలో మాత్రం బాగుంది. ప్రాపర్టీస్ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే, ఎందులో అన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటున్నారు? సూపర్, బాగుంది. 100% ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చును. ఈ ఏప్రిల్ ఎండింగ్ నుండి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఖచ్చితంగా. నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే విద్యార్థులు కావచ్చు, వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు పరిస్థితి? 100కు 200% ఏప్రిల్ ఎండింగ్ నుండి విద్యార్థులకు బాగుంది, నిరుద్యోగులకు ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది, బిజినెస్ చేసేటువంటి వారికి బిజినెస్ రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించేటువంటి సందర్భాలు ఉన్నవి ఒక 10 నెలల పాటుగా. సో ఎవ్రీథింగ్ ఫైన్.
ఆర్థికంగా ప్రస్తుత కాలం ఎలా ఉందంటారు? అంటే డబ్బులు దాచుకోగల స్థితి ఉంటుందా? లేదంటే కాస్త లోన్స్ ఆటలకు వెళ్తే మంచిది అంటారా? ఓవరాల్గా మనీ విషయంలో ఏం చెప్తారు వీళ్ళకి? మనీ విషయంలో ఆల్రెడీ పెద్ద పెద్ద దెబ్బలు పడిపోయినాయి వీరికి. గత 18, 19, 2020, 2021 ఇక్కడి నుండి గడిచిన రోజులన్నీ కూడా పెద్ద పెద్ద దెబ్బలే. వీరికి అన్ని 6లే ఉన్నవి పాపం. ఇప్పుడిప్పుడు మళ్ళీ నిలకడ అంటే టైం పడుతుంది. ఇప్పుడే కాదు, ఒక 1-2 ఇయర్స్ ఉన్నది టైం వీరికి. దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో? కొంచెం ఇబ్బందికరంగానే సాగుతూ ఉన్నది కదా దాంపత్య జీవితం. కానీ బ్రేకప్స్ జరగడాలు కానీ అధికంగా ఉంటాయి. బ్రేకప్స్ వీరికి 1, 2 మినిమం 2కి ఎబోనే ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా దాంపత్య జీవితం అయినా ఓపిక అనేది అవసరం. మీరు ఓపికగా ఉండండి, బాగానే ఉంటుంది. కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా ప్రేమ అనురాగాల పరంగా ఓవరాల్గా లైఫ్ కుటుంబం సంబంధించి మాట అనుకోవడం గతంలో ఎలా ఉన్న ఉంటే ప్రస్తుత కాలం ఏ విధంగా ఉంటుందండి? ప్రస్తుతం అదే జూన్ దాటాలి. జూన్ దాటితేనే వీరికి కొంత గురుబలం అనేటువంటిది రాబోతూ ఉన్నది. బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ద్వితీయాతో శనికి సూర్యుడు తోడవుతున్నాడు ఈ నెల. మాట కఠినంగా వేడిగా మాటలతో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, మీ మాట మూలకంగా ఎవరైనా బాధపడడం కానీ ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మాట జాగ్రత్త, డబ్బు జాగ్రత్త. డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా ఈ టైం బాగాలేదు. ఈ 1 మంత్ డబ్బు మీకు రావాల్సిందున్న గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నవి. అధికంగా భార్యాభర్తలకు కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓపికగా ఉండండి. సప్తమాధిపతి లగ్నాధిపతితో కలిసి 2లో ఉన్నాడు కనుక పార్ట్నర్షిప్లో కూడా గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు పరంగా ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఓవరాల్గా మనీ పరంగా వీళ్ళకి ఏం చెప్తారు? అదే చెప్తున్నా, పెట్టొద్దు అనే చెప్పాను ఇందాక. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పనికి రావు, పెట్టకూడదు. ద్వితీయాతు సూర్యుడు శని కలయిక ఉన్నది. డేంజర్ జోన్, బీ కేర్ఫుల్. మొండి బకాయిలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో డబ్బులు ఇచ్చి ఉంటారు, అవి తిరిగి రాక ఆశలు వదిలేసి గొడవలు జరుగుతుంది. అదే చెప్తున్నాను, గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్టర్ ఆగస్టు తర్వాత వస్తాయి. జూన్ జూలై తర్వాత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. జూన్ జూలై ఆగస్టు తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఇక దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది అంటారు? బాగాలేదు అనే చెప్పా. సో మ్యాక్సిమం అలాంటి డిస్టర్బెన్సెస్, ఇబ్బందులు ఉంటే మాత్రం మీనరాశి వారికి రెమెడీ చివరిలో చెప్తా. ఇక ప్రేమికులకు ఎలా ఉంటుంది? ప్రేమ జీవితం కావచ్చు. ప్రేమికులకు సంబంధించి ప్రేమికులు కాస్త పెళ్ళిళ్ళు చేసుకొని గొడవలైపోయి విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రేకప్స్ అయిన వాళ్ళు ఉన్నారు. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కావచ్చు, నిరుద్యోగులు, వీళ్ళ పరిస్థితి గురుగారు. ఉద్యోగం లేకుండా ఒక 2 సంవత్సరాలు ఖాళీ ఉంటారా ఎవరన్నా? వీళ్ళు ఉన్నారు మీనరాశి వాళ్ళు. కామెంట్ పెట్టుకోవాలండి కింద. ఎందుకంటే ఉద్యోగం చేద్దాము అంటే చేయబుద్ధి కాదు. ఒక్కరోజు పోయి 2 రోజులు పోయి వెనక్కి వచ్చిన దాఖలాలు. ఒక నెల వేస్తే వాడు జీతం ఇస్తా అంటే జీతం ఇస్తూనే పోతా అని చెప్పి వెనక్కి వచ్చిన దాఖలాలు కానివ్వండి. ఉద్యోగంలో ఏమైనా గొడవలు ఏర్పడడం కానివ్వండి. చెప్పలేమిగా 1, 2 అని కాదు, చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజులలో ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే జోరు ఉన్నది. ఒక 1 ఇయర్ వెనక్కి తిరిగి చూడకుండా ఉన్నది. ఎందుకంటే గడిచినటువంటి 3-4 సంవత్సరాలు బాగా లేదు. రాబోయే సంవత్సరం ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ నెక్స్ట్ రాబోయే సంవత్సరం కొంత బాధగా ఉంటుంది. అటు పిమ్మట మళ్ళీ ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ అటు పిమ్మట ఒక 1 ఇయర్ బాగుంటుంది. ఇది గుర్తుంచుకోండి. మళ్ళీ అటు పిమ్మట 4 సంవత్సరాలు బాగుంటుంది. గృహయోగము ఇలాంటివి ఏమన్నా ట్రై చేయొచ్చు అంటారా? ప్రాపర్టీస్ ఈ టైంలో ల్యాండ్ ఖచ్చితంగా ల్యాండ్ కొనడం కానీ, భూమికి అసలు ఆల్రెడీ ల్యాండ్ ఉన్నది అనుకుంటే ఆ ల్యాండ్ మంచి రేటు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే గత 2-3 సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ కాస్త అమాంతం రేటు పెరగడం, ఎక్సలెంట్గా అమ్మేయడం, డబ్బులు కలిసి రావడం, ఇవన్నీ ఉన్నది మీనరాశి వారికి. వీళ్ళకి నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉందనుకుంటే వీళ్ళు ఇన్స్టెంట్గా ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు?
నరఘోష నర సంబంధిత అధికంగా ఉండేటువంటి వీరు ఉన్నది ఖచ్చితంగా కూడా మనం చెప్పినటువంటిది ఈ యొక్క లవంగాలు, ఇలాచీలు, అదేవిధంగా మిరియాలు, దాల్చిన చెక్క, వీటన్నింటినీ కూడా పచ్చకర్పూరం వేసి చక్కగా కాల్చి కొంత నెయ్యిని యాడ్ చేసి పేస్ట్ ఆ బొట్టును పెట్టుకోవాలి. ప్రతి శనివారం కాల్చాలి. 8 మిరియాలు, 8 లవంగాలు, 8 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, ఒక చిన్న పచ్చకర్పూరం. ప్రస్తుత కాలంలో ఏమన్నా గుడ్ న్యూస్లు ఏమన్నా వినే అవకాశాలు 100కు 200% రాసి పెట్టుకోండి. 2026 పరాభావనామ సంవత్సరం నుండి ఒక 3 నెలల తర్వాత, ఒక మినిమం 2-3 నెలల తర్వాత నుండి శుభాలే. వివాహం కానీ, సంతానం కానివ్వండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవారు, అంటే ఇప్పుడు సంతానం సాఫల్య కేంద్రాలు కానీ, పిల్లలను కనాలి అని అనుకునేటువంటి వారు మంచి సమయం ఇది, వెళ్ళొచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.